ఇప్పుడు మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినట్టు అంటే నిజంగా విషయం ఏంటంటే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదయ్యేంత వరకు ఇదే కేటీఆర్ గారు ఏ సందర్భం వచ్చినా కానీ మీరు ఏం విచారణ చేస్తారో చేసుకోండి, ఏ జైల్లో పెడతారో పెట్టుకోండి అని మాట్లాడి నేను ఎప్పుడైతే వీళ్ళ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలతోని గవర్నర్ గారి ద్వారా ఆమోదం పొంది, గవర్నర్ గారు కూడా ఏదైతే స్వయంగా ఇచ్చినటువంటి ఆమోదం కాదు, వారు న్యాయ కోవిదులతో సలహాలు సూచనలు తీసుకొని వీళ్ళ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి వీళ్ళ నిధుల దుర్వినియోగం పట్ల ప్రాథమిక సాక్ష్యాధారాలు కలిగి ఉన్నట్టు వారు సంతృప్తి చెంది రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తే వీళ్ళ నిన్నటి రోజు ఏదైతే ఏసీబీ విచారణ కేసు నమోదు అవుతే ఇవాళ ఏదైతున్నదో దాన్ని అడ్డుకునే విధంగా ఇప్పుడు శాసనమండలి గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుందా? ఒకవైపు ఏదో వాళ్ళే ఏం చేస్తారో చేసుకోని అంటారు, ఇంకోవైపు అయితే శాసనమండలి కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పంట. అంటే సెల్ఫ్ కాంట్రాడిక్టరీ చెప్పంటున్నా. వీళ్ళ నిధుల దుర్వినియోగానికి సంబంధించి వీళ్ళ స్వయంగా 56 కోట్ల రూపాయలు ఏదైతుందో కేటీఆర్ గారి అనుమతితో, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి అనుమతితోని విదేశాలకు చెల్లించినట్లు వీళ్ళ అరవింద్ గారు ఏదైతుందో మున్సిపల్ సెక్రటరీ గారు పేర్కొంటారు, అప్పటి కమిషనర్ గారు. మరి మీరు విదేశాలకు ఏదైతుందో ప్రభుత్వం నిధులు చెల్లిస్తున్నట్టు ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంటుందా ఉండదా? విదేశీ మార్గ ద్రవ్యం రూపాయలు ఏదైతుందో మీరు అనుమతి తీసుకోవాలి, ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే వీళ్ళ హెచ్ఎండికి 8 కోట్ల పెనాల్టీ విధించిందా? ఇవాళ ఏదైతుందో విదేశీ మార్గ ద్రవ్యం సమకూర్చుట్లో ఏదైతుందో మీరు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదన్నటువంటి ఒక ఆధారాలతోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏకి పెనాల్టీ విధించడం అని చెప్పంటే అప్పుడు దానికి అనుమతి ఎవరు ఇచ్చిందో వారికి పెనాల్టీ విధించినట్టు, వారు బాధ్యులవుతారని చెప్పి అంటున్నాను. అంటే స్వయంగా ఏదైతుందో పుచ్చుకోవడమే కాదు, అంటే నేరారోపణలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఏదైతుందో ప్రజానీకంలో ఏ విధంగా నేను మెప్పు పొందుతాను, సానుభూతి పొందుతాను అన్నటువంటి ఒక తాపత్రయం తప్ప నాకు ఆశ్చర్యమే. నిన్న రాత్రి నేను టీవీ గమనిస్తే ఆయన మాట్లాడే ఒక భాష, ఆయన విదేశాలలో విద్యను అభ్యసించిందని చెప్పంటారు. ఆయన మాట్లాడే భాష ఏదైతుందో ఇక్కడ మాట్లాడలేకపోతున్నాను చెప్పంటారు. ఆయన మాట్లాడే భాష నీకు మాట్లాడలేకపోతున్నాను చెప్పంటున్నా. వీళ్ళకి ఎందుకు అంత జంకు అని చెప్పంటున్నాను. విచారణ అనేది సహజమని చెప్పంటున్నాను. విచారణ సహజం, నువ్వు నేరం చేయలేనప్పుడు ఎందుకు నీ లోపల జంకు అని చెప్పంటున్నా. వీళ్ళు అర్జెంటుగా మీద పడి క్రాష్కి పోయిండా, వీళ్ళు అర్జెంటుగా మీద పడి ఏది ఇస్తుందో క్రాష్కి పోయిండు. ఎందుకు పోయినా నువ్వు విచారణ సహకరించద్దా? నువ్వే క్రాష్కి పోయాను, ఎందుకు విచారణ నిలిపివేయాలి అన్నటువంటి భావనతో వీళ్ళు మళ్ళీ క్రాష్కి ఏది ఇస్తుందో వీళ్ళు లంచ్ మోషన్ మూవ్ చేయించుకోండి అని చెప్పంటారు. దయచేసి వాస్తవాలు గ్రహించండి. వాళ్ళ గత ప్రభుత్వ హయాం లోపల ఏ విధంగా వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది, ఏ విధంగా ప్రభుత్వ నిధులను ఏదైతుందో దుర్వినియోగం చేయడం జరిగింది తమ స్వలాభాపేక్షకు. నిన్న కేటీఆర్ గారు కొన్ని డాక్యుమెంట్స్ చూపెట్టిండ్రా. నేను కేటీఆర్ కొన్ని డాక్యుమెంట్స్ చూపెట్టించింది. వారు ఏదైతుందో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసినట్టు, లేక కరస్పాండెన్స్ ఏదైతుందో ప్రస్తుత మున్సిపల్ సెక్రటరీ గారితో చేసినట్టు. అసలు వీనికి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయే? ఇది ఇన్ బిట్వీన్ ది ఇవాళ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకును ఈ ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒక ఈమెయిల్ చాటింగ్ నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఇవాళ ఆయనకు నీకు సంబంధం ఉందా లేదా? ఆయనకి నీకు సంబంధం లేదు, ఇవన్నీ నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చిన డాక్యుమెంట్లు చెప్పండి. ఇప్పుడు గతంలో స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో 23 ఫిబ్రవరిలో నిర్వహించిన స్పాన్సర్ ఏదైతే ఉందో ఆయన అగ్రిమెంట్కి లేనికి తప్పుకున్నాడు. ఎందుకు తప్పుకున్నాడు? నాకు నష్టం వచ్చిందని చెప్పాను. ఆయనే నష్టం వచ్చింది, ఆయన తప్పుకున్నాడు. ఆయన నష్టం వచ్చింది, ఆయన తప్పుకున్నప్పుడు ఏదైతుందో నువ్వు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘించి ఆదరాబాదరకు ఏదైతుందో వీళ్ళు 10 కోట్లకు పైగా హెచ్ఎండి నిధులు వెచ్చించాలని చెప్పంటే రాష్ట్ర ఫైనాన్స్ అనుమతి తీసుకోవాలి. ఏ విధంగా అనుమతి లేకుండా అంటే క్యాబినెట్ కూడా మీదే ఉన్నది, అయినా కానీ ఏదైతే ఎంత ఆదరాబాదరగా ఏదైతుందో ఎంత ఏదైతే మేము ఏదైనా చేయగలుగుతాం అంటే మళ్ళీ అహంకారానికి నేను నిదర్శనం చెప్పంటున్నా, మేము ఏదైనా చేయగలుగుతాం ఒక భావంతో. రాష్ట్ర ప్రభుత్వ నిధుల దుర్వినియోగం లోపల ఎవరు స్వలాభాపేక్షకు పాల్పడ్డా కానీ వారు ఎంత పెద్దది వారని కానీ చెప్పంటున్నా. దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. దీంతో పాటుగా ఇంకా గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినటువంటి యొక్క
ఏ అంశమైనా కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ ఉందా? దాదాపు 1,00,000 కోట్ల విలువ చేసి ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి అంటున్నాం. అక్కడ పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఇలా ఈ రాష్ట్ర రాజధాని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి ఏదైతే ఉందో మకుటం లాగా అని చెప్పాడు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టిందా? దాన్ని మొత్తం 30 ఏళ్ళకు 7,000 కోట్లు కూడా కట్టబెడతాడే? 30 సంవత్సరాలకు 7,000 కోట్లు కూడా కట్టబెడతాడని చెప్పి అంటాను నేను. ఇవాళ ఏదైతుందో ఒక వాళ్ళే ఏదైతుందో దాన్ని రద్దు చేయాలంటుంది. ఇవాళ రద్దు చేయడానికి ఏదైతుందో విచారణ చేయాలి. ఆ విచారణ కావాల్సింది సిట్. నేను గౌరవ ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో ఇన్వెస్టిగేట్ చేపిస్తా అని చెప్పాను. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. వీళ్ళ కాలుష్యం వెలుగులోకి వస్తున్నది, విద్యుత్ నిర్మాణ ప్రాజెక్టులకు వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ ఏదైతుందో వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఏ విధంగానైనా ఇవన్నీ అంశాలను పక్కదో పట్టించాలి అనే ఒక భావనతోని వీళ్ళ సభలో ఏదైతుందో ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలని చెప్పి అంటున్నా. రైతు భరోసా, యావత్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతు భరోసా అంశాన్ని చర్చించడానికి ఇక్కడ స్వల్ప వ్యవధి చర్చ ఇక్కడ ఏజెండాలు పేర్కొన్నారని చెప్పి అంటున్నా. అంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశాన్ని చర్చించాలని చెప్పారంటే మీరు చర్చకు సహకరించకుండా ఇలా ధరణితో ఏదైతే గత 4 సంవత్సరాలకు వెళ్ళి ఇలా రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పంటారు. ఇలా ధరణి చట్టాన్ని మరి మార్పు చేసుకునే విధంగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టుకోబోతున్నారు. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలను చర్చించాలని సంకల్పిస్తే మీరు సభను అడ్డుకునే విధంగా ఇవాళ ఏ నేరస్తుడుగా మరి నేరాలు చేపడుతున్న తరుణం లోపల శాసన మండలిలో సభను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్న శాసన మండలి టీఆర్ఎస్ శాసన మండలి సభ్యుల యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దీన్ని తప్పకుండా ఏదైతే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడం తప్పదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ గతంలో ఏ హోదాలు ఉన్నా శిక్ష అనుభవించక తప్పదు. యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానీకం గమనిస్తుందని చెప్పని పేర్కొంటారు.